గిరిజనుల వల్ల మా రిజర్వేషన్లు కోల్పోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదివాసీ నాయకులు. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వారి సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆర్ట్స్ కాలేజ్ ముందు నృత్యాలు చేశారు. అనంతరం జెండా ఆవిష్కరించారు. ఆదివాసీల రిజర్వేషన్ల నుంచి గిరిజనులు తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్టీ వర్గీకరణ చేసే వరకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. డిసెంబర్ 9న లక్షలాది మంది ఆదివాసీలతో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తామని తెలిపారు. హైదరాబాద్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా ఏర్పాటు చేయడానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 4 జిల్లాల సంబంధించినటువంటి ఆదివాసీ సంఘాల సమన్వయంతో ఈరోజు హైదరాబాద్కు వచ్చి మా యొక్క అస్తిత్వ మనుగడ పోరాటంలో భాగమైనటువంటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని స్వేచ్ఛగా సంతోష వాతావరణంలో ఇవాళ మేము నిర్వహించడం జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము విన్నవించేది ఏంటంటే మాకున్నటువంటి శాస్త్రీయ పద్ధతులు రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులనే మాకు అమలుపరచండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఏదైతే 1950లో చట్టబద్ధత లేనటువంటి లంబాడీలను 1976లో ఒక జీవోని నామకరణం చేస్తూ వాళ్ళు తాత్కాలిక డిఎన్టీ అని చెప్పేసి లంబాడీలను కలిపారు. కాబట్టి వీళ్ళు శాస్త్రీయ పద్ధతిలో చట్టబద్ధంగా లేరు. కాబట్టి మాకు రావాల్సినటువంటి హక్కులు, మాకు రావాల్సినటువంటి రిజర్వేషన్, విద్య, ఉద్యోగ, ఉపాధి అన్ని రంగాల్లో వాళ్ళే దోచుకుంటున్నారు. కాబట్టి మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని చెప్పేసి మేము 2017లో ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా మేము తుడుందెబ్బ ఆధ్వర్యంలో మేము చట్టబద్ధత లేని లంబాడులను ఎస్సీ జాబితా నుంచి తొలగించాలనే ఏకైక డిమాండ్తో మేము ఉద్యమాలు పునర్నిర్మాణం చేసినాం. కాబట్టి ఏదైతే ఈ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర స్థాయిలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నది. కాబట్టి మేము ఈరోజు రాజకీయ పోరాటంతో పాటు ప్రజా పోరాటం, న్యాయ పోరాటానికి కూడా ముందుకెళ్తున్నటువంటి తరుణంలో మొన్ననే ఈ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరి ఎస్సీ ఎస్టీలను వర్గీకరణకి ఆమోద ముద్ర తెలపడానికి మేము స్వాగతిస్తున్నాం. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో లంబాడీస్ వీళ్ళు ఎస్టీసే కాదు. కాబట్టి ఏదైతే 1950లో ఉన్నటువంటి 9 తెగలు మాత్రమే, ఆదిమ తెగలను మాత్రమే మీరు ఎస్టీలో వర్గీకరణ చేస్తారని చెప్పేసి ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనికి తోడుగా మొన్ననే మాకున్నటువంటి ఏజెన్సీలో ఉన్నటువంటి 29 శాఖలతో కూడుకున్నటువంటి ఉద్యోగ నియామకాలలో దానికి సంబంధించినటువంటి ఒక చట్టం జీవో నంబర్ 3 అనేది దాన్ని నిర్వీర్యం చేస్తూ దానికి 50% తగ్గిస్తూ ఈరోజు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న దాన్ని మేము ఆందోళన వ్యక్తం చేస్తున్నాం.